అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. ఓకే, మరి నేనైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ మీలో చాలామందికి నేను తెలుసు. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి నేను సుమారుగా 8.5 ఇయర్స్ నుంచి కూడా మీకు నేను టీచింగ్ చేస్తూ వస్తున్నాను. గవర్నమెంట్ సర్వీస్ అనుభవం కూడా ఉంది. సో ఇక ఇవి తీసేస్తే మన ఛానల్ తరపు నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు వాటికి నా యొక్క ఒపీనియన్ తెలపమని చెప్పేసి వస్తున్నప్పుడు నేను నా యొక్క ఒపీనియన్ తెలియజేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అవ్వచ్చు, మ్యాథ్స్ వాళ్ళు అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్కి సంబంధించి రోల్ ఏంటి, రెండవది వచ్చేసరికి అసలు మ్యాథ్స్ మీద ఎక్కువ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అయినా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది మనకు అడిగినటువంటి క్వశ్చన్. సో దీనికి నాకు తెలిసిన విషయాలు చెబుతాను. చూడండి, పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి ఎంటర్ అయ్యే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రూప్స్ వైపు వస్తున్నారా, రిమైనింగ్ అదర్ జాబ్స్ వైపు వెళ్తున్నారా అని చెప్పేసి. గ్రూప్స్ వైపు వచ్చేటప్పుడు పూర్తిగా ఇంగ్లీష్ని, మ్యాథ్స్ని పూర్తిగా దూరం చేసుకుంటున్నారు. మన తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3లో వచ్చేసరికి కానీ, ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఇది చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. మీరు చూస్తారు. ఏది ముఖ్యంగా సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు దూరం పెట్టుకోవడం కానీ, మ్యాథ్స్కి సంబంధించి దూరం పెట్టుకోవడం వల్ల కానీ స్కోర్ డౌన్ అయిపోయింది. మరి అలాంటప్పుడు వీరు ఆ మిస్టేక్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్స్ వైపు వచ్చే వాళ్ళు కూడా మ్యాథ్స్ని కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా భావించి ముందుకెళ్ళడం పర్ఫెక్ట్ వే. కానీ మ్యాక్సిమం దాన్ని దూరం చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది, ఎంత బాగా చదివినా కూడా స్కోర్ పెరగడం లేదు. తీసేయండి. ఇంకొక సెక్టార్ ఉంటుంది. రైల్వేస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, స్టేట్లో సబ్ ఇన్స్పెక్టర్ అని, కానిస్టేబుల్ అని, ఇలా విఆర్ఓ, ఇలా రకరకాల ప్రిపేర్ అవుతారు. వీటన్నిటిలో మ్యాథ్సే ఉంది కదా, ఇవి ఎప్పుడు వచ్చే నోటిఫికేషన్సే కదా, అయినా కూడా ఎందుకు సెటిల్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని మరొక అంశం. ఇప్పుడు దీంట్లో భాగంగా మీరు చూస్తే అసలు మ్యాథ్స్లో మంచి మార్కులు రావాలి అంటే మీరు ఒకవేళ గ్రూప్స్ కాకుండా మిగిలిన పెట్టుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు కోచింగ్లో ఉన్నంతసేపు వదిలేయండి. కోచింగ్ ఒక 4 మంత్స్కో 5 మంత్స్కి అయిపోయిన తర్వాత ఎవ్రీడే ఎట్టి పరిస్థితుల్లో మినిమం 6 అవర్స్ మ్యాథ్స్కి స్పెండ్ చేయాలి. ఎలా స్పెండ్ చేయాలంటే డైలీ నీ నాన్ మ్యాథ్స్ వ్యక్తివైనా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తివైనా కూడా నువ్వు 6 అవర్స్ స్పెండ్ చేయాలి. వచ్చినా రాకపోయినా ముందు స్పెండ్ చేయాలి 6 అవర్స్. ఈ 6 మిగిలిన ఉన్నటువంటి మీరు 8 అవర్స్ ఎంతో కానీ జిఎస్ పెట్టుకోండి, కానీ 6 అవర్స్ స్పెండ్ చేయకపోతే మ్యాథ్స్లో స్కోర్ ఇంప్రూవ్ అవ్వదు. మరి వీటిని ఎలా ఉపయోగించుకోవాలో, ఈ 6 అవర్స్లో 3 అవర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో మీ నోట్స్ ఉంటుంది కదా, నోట్స్లో ఆ టాపిక్ ఉంటుంది కదా, సర్టెన్ లెసన్, ఆ లెసన్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి ఆ టాపిక్ని ఆ 3 అవర్స్లో. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 3 అవర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ లెసన్కి సంబంధించి ఏదైనా ప్రింటెడ్ బుక్ కొనుక్కోవాలా, అగర్వాల్ బుక్ కానీ లేకపోతే మరొక అంటే ఇప్పుడు అగర్వాల్ బుక్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ మీడియం వల్ల అరిహంత్ బుక్ ఒకటి ఉంటుంది, ఇలా రకరకాల కిరణ్ ప్రకాశ్ బుక్ ఉంటుంది. ఇటువంటిది బుక్ కొనుక్కోవాలి, నాట్ ప్రాక్టీస్ పేపర్స్ కాదు, బుక్ కొనుక్కోవాలి. బుక్లో కూడా మీరు ఏమైతే నోట్స్లో ప్రాక్టీస్ చేస్తారో అదే లెసన్ని కింద సొల్యూషన్స్ ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ 1 అవర్లో ఒక 30 క్వశ్చన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఆ లెసన్కి సంబంధించి ఎగ్జామ్ రాయాలి. అంటే అప్పుడు మీకు ఏమైందంటే నీ నోట్స్లో కంటెంట్ కమాండ్ వస్తుంది, రెండవది ఒక బుక్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక టెస్ట్ రాస్తే నీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్, ఇన్ టైంలో థాట్స్ క్రియేట్ అవుతున్నాయా లేదా, అసలు సొల్యూషన్ ప్రాసెస్ చేస్తున్నారు, షార్ట్ కట్ గుర్తు వస్తుందా లేదా, ఆప్షన్ వైజ్ చేస్తున్నా, ఇవి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ని రోజు ప్రాక్టీస్ చేయడం, ఇదే ప్యాటర్న్ రోజు 6 అవర్స్ చేయడం వలన ఒక 1 మంత్కో 2 మంత్కో 3 మంత్స్కో కానీ నీ క్వశ్చన్స్కి నీ ప్రాక్టీస్ ద్వారానే ఆన్సర్ దొరికేస్తాయి అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చి రోజుకి 6 గంటలు మ్యాథ్స్ చేస్తే 1 ఇయర్ సరిగ్గా ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే తర్వాత నీకు బయట ఎవరి ఫ్రీ టెస్టులు పెట్టినా మ్యాథ్స్ మీద రాసేస్తూ ఉండాలి. ఎక్కడ క్వశ్చన్ కనిపించినా చేయగలిగే ధైర్యం రావాలన్నమాట. అప్పుడు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసినా 100% సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు అయినా ఆర్ నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కూడా ఇప్పుడు చెప్పినట్టు చేస్తే. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది క్వశ్చన్. మన ఛానల్ వాళ్ళు అడిగింది ఏంటంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నారని. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇప్పుడు చెప్పిన పని చేయరు. ఈ విషయం మీకు కూడా తెలిసి మీరు కూడా అదే పని చేస్తారు. ఏంటిది, 6 అవర్స్ స్పెండ్ చేయరు. ఎప్పుడు బోరు కొడితే అప్పుడు మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేసి, బోరు కొట్టకపోతే జిఎస్ చదివి, ఒక సిస్టమేటిక్ ప్లాన్ లేకపోవడం వలన మీకు 1 ఇయర్ అయిపోయినా కూడా ఈ సబ్జెక్ట్ కమాండ్ రాకపోవడం వలన ఇయర్స్ బై ఇయర్స్ గడిచిపోతుంది తప్ప రిజల్ట్ రావడం లేదు. ఒక 1 ఇయర్ ట్రై చేయండి, మహా అయితే లైఫ్లో 1 ఇయర్ పోతే
ఎలాగో 8 అవర్స్ జిఎస్ అవుతారు కదా, సో మిగిలిన 6 అవర్స్ మ్యాథ్స్ చేస్తారు కదా, నెక్స్ట్ ఇయర్ అయినా సెటిల్ అయిపోతారు కదా. 35 ఇయర్స్ కెరీర్కి 1 ఇయర్ స్పెండ్ చేయలేరా మీరు? దాని బదులు రోజు బయట తిరుగుతున్న టైం అంతా అయిపోతుంది కదా. కాబట్టి చదవడం ఎంత ఇంపార్టెంటో సిస్టమేటిక్గా చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు సిస్టమేటిక్గా షెడ్యూల్ ప్రకారం చదవకపోతే ఎంత గొప్ప మేధావికైనా సరే రిజల్ట్ అనేది రాదు. ఇదైతే నిజం. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు ఒక 6 అవర్స్. ఇక్కడ బుక్స్ మార్చేసాను. మ్యాథ్స్ అనేది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్, సైన్స్ లాంటిది. దానికి బుక్స్ మార్చినంత మాత్రాన పెద్ద రిజల్ట్స్ రావు. అంటే నీకు కమాండ్ వస్తేనే రిజల్ట్ వస్తుంది తప్ప బుక్స్ మారిస్తే రిజల్ట్ రాదన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక లెసన్లో నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ లెసన్కి సంబంధించి క్వశ్చన్ ఎక్కడ కనిపించినా చేయాలి తప్ప ఈ బుక్లోనే చేస్తాననే తప్పు అనమాట. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి మ్యాథ్స్ విషయంలో. ఇన్ టైంలో ఏది చేయాలో తెలియాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 పనులు చేయండి. డైలీ 6 అవర్స్ చేయండి, 8 అవర్స్ జిఎస్ చదువుకోండి. 100% సబ్ ఇన్స్పెక్టర్ కానీ, రైల్వేలో ఎన్టీపీసీ కానీ ఏదో ఒక జాబ్ అయితే గ్యారంటీ తగిలేస్తుంది అనమాట. ఓకే, మరిన్ని మంచి అంశాలతో తర్వాత కలుస్తాను నేను. ఉంటా మరి. థ్యాంక్ యూ.